విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి బాయ్ బాయ్. భార్గవి, వెళ్ళిన పని ఏమైంది? కాయా పండా? పండే మేడం. ఇదిగో ఈ ఫైల్లో ఆ సాఫ్ట్ డ్రింక్ ఫార్ములా, మిగిలిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. కంగ్రాట్స్ భార్గవి. ఇంత రాత్రి వేళ ఒక్కదానివి వచ్చావేంటమ్మా? నాకు ఫోన్ చేస్తే కారు పంపించేదాన్ని, లేదా నేనే వచ్చి నీ దగ్గర ఫైల్ తీసుకునేదాన్ని. కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ కదా మేడం, ఫైల్ పర్సనల్ గా హ్యాండ్ ఓవర్ చేస్తేనే మంచిదనిపించింది. ఫోన్ చేసే టైం దొరకలేదు, అందుకని డైరెక్ట్ గా వచ్చేసాను. అయినా నేనుండగా మీకెందుకు మేడం శ్రమ? శ్రమంతా నీది భార్గవి, నాదే ఉంది. ఉచిత సలహాలు ఇవ్వడమే కదా. ఇంతకీ ఈ ఫార్ములా తెచ్చినట్టు ఎవరికి అనుమానం రాదు కదా? నో ఛాన్స్ మేడం, ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాను. మీరు చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అయ్యాను. పని చాలా ఈజీగా అయిపోయింది. గుడ్. నువ్వు ఎలాగైనా సాధించుకొస్తావని నాకు తెలుసు భార్గవి. నీ మీద నాకు అంత నమ్మకం ఉంది. మొత్తానికి ప్రేమ మత్తులో పడి దొంగ చేతికి తాళాలిచ్చాడనమాట దీపక్. ఒట్టి పప్పు సుద్దా. బాగా చెప్పారు మేడం. దీపక్ కి వయసైతే వచ్చింది గానీ బ్రెయిన్ మాత్రం పెరగలేదు. అసలు బ్రెయిన్ అంటూ ఉంటే కదా భార్గవి పెరగడానికి. అయినా దీపక్ అలా ఉండడమే మంచిది. మన పనులు ఈజీగా అవుతాయి. ఎనీహౌ థ్యాంక్ యూ భార్గవి. కృతజ్ఞతలు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నువ్వు చేసిన ఈ సహాయానికి మాటల్లో చెప్తే లాభం లేదు, చాతల్లో చూపిస్తాను. అయినా ఫార్ములా వచ్చేసింది కాబట్టి వాళ్లకన్నా ముందే మనం ఈ సాఫ్ట్ డ్రింక్ ని మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేయాలి. ఆ పనుల్లో బిజీగా ఉంటాను కాబట్టి ఒక వారం రోజులు నన్ను వదిలే. తర్వాత నీ జాతకం ఎలా మారుస్తానో ఇప్పుడు చెప్పను, నువ్వే చూస్తావుగా. థ్యాంక్ యూ మేడం, నేను వెళ్తాను. తప్పు భార్గవి, వెళ్తాను అనకూడదు, వెళ్ళొస్తాను అనాలి. మన అనుబంధం ఎప్పటికీ ఇలా కొనసాగుతూనే ఉండాలి. నేనే వచ్చి డ్రాప్ చేద్దును, కానీ ఈ క్షణం నుంచి పని ప్రారంభించకపోతే అనుకున్న టైంకి సాఫ్ట్ డ్రింక్ మార్కెట్లోకి రాదు. మరోలా అనుకోకు. పర్వాలేదు మేడం, నేను వెళ్తాను. సారీ, నేను వెళ్ళొస్తాను. హలో, ల్యాబ్ కెమిస్ట్ సూర్యం గారికి కనెక్షన్ ఇవ్వండి. నేను రోజన్ మాట్లాడుతున్నాను.
నమస్తే. రేపు ఉదయం 8 గంటలకల్లా మీరు నా దగ్గరికి రావాలి. చాలా అర్జెంట్ మ్యాటర్. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవడానికి వీల్లేదు. మీకోసం వెయిట్ చేస్తుంటాను. ఏమిటమ్మా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏం లేదు బాబు. ఒక్కోసారి మహామేధావులు అనుకుంటున్న వాళ్ళు కూడా ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తారని అనుకుంటుంటే నవ్వొచ్చింది. అది సరేనమ్మా, ఫార్ములా వచ్చాక కూడా ఇంకా లేట్ ఎందుకు? సాఫ్ట్వేర్ మార్కెట్లో రిలీజ్ చేయడానికి మంచి రోజు ఏదో చెప్తానన్నావుగా, ఆ డేట్ని బట్టి మొత్తం ప్లాన్ చేసుకోవాలి. 30వ తారీఖు. కన్ఫర్మ్డా? ఎస్. ఏ రకంగా చూసినా ఆ రోజు చాలా బాగుంది. అందుకే ఆ డేట్ ఫిక్స్ చేశాను. దాన్ని బట్టి నువ్వు ప్లాన్ చేసుకో. ఓకే అమ్మా, ఆల్రెడీ ఆ పనిలోనే ఉన్నాను. ఈ నెల 30th కన్ఫర్మ్డ్. వాళ్ళు 30th రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అట్లీస్ట్ 4 రోజుల ముందైనా మన ప్రోడక్ట్ మార్కెట్లోకి వెళ్ళిపోవాలి. ఒకసారి వాళ్ళ సాఫ్ట్వేర్కి వచ్చేసాక మనం ఏం చేసినా శ్రమ డబ్బు వృధా అవ్వడం తప్ప ప్రయోజనం ఉండదు. కోట్ల రూపాయల వ్యవహారం. మనం ఏమాత్రం రిస్క్ తీసుకోకూడదు. అందుకే 26th టార్గెట్గా పెట్టుకుందాం. కష్టమవుతుందేమో మేడం. అలా అనుకుంటే ఏ పని చేయలేం. పర్టికులర్గా ఒక డేట్ అంటూ ఫిక్స్ చేసుకోకపోతే రిలాక్స్ అయిపోయి లీజర్గా పనిచేస్తాం. అందుచేత 26th మినిస్టర్ గారి చేత ఇనాగ్రేషన్ చేయించి అదే రోజున మొత్తం అన్ని ఏరియాల్లోనూ మన ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చేయాలి. మేడం, ఆ ఫార్ములా మనం తయారు చేసింది కాదు. దాన్ని అలాగే గుడ్డిగా ఫాలో అయితే రిస్క్లో పడతాం. అందుకని ఆ ఫార్ములా బేస్ చేసుకుని శాంపుల్ తయారు చేస్తే దాని రిజల్ట్ని బట్టి బాగుందనుకుంటే ప్రొసీడ్ అవటం మంచిది. టెస్ట్ చేయడానికి మినిమం 2 days అయినా పడుతుంది. నో, మనకంత టైం లేదు. ఆ ఫార్ములా ప్రకారం యాజ్ ఇట్ ఈస్గా ప్రొసీడ్ అయిపోండి. తొందరపడుతున్నామేమో ఆలోచించండి మేడం. మనం ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఫుడ్ అల్టరేషన్, కన్జ్యూమర్ అసోసియేషన్స్ ఇలా చాలా మందికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. పేటెంట్స్ రేట్స్ తీసుకోకుండా ఫార్ములా రిజిస్ట్రేషన్ చేయకుండా మనం మార్కెట్లోకి ఎంటర్ అవటం తొందరపాటు అనిపిస్తోంది. అవన్నీ నేను మేనేజ్ చేస్తాను. వాటి గురించి ఆలోచించక ఇన్ టైంలో ప్రోడక్ట్ బయటకు వచ్చేలా చూడండి. తర్వాత ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా నేను చూసుకుంటాను. ఆల్రెడీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఆ డేట్ ఎట్టి పరిస్థితుల్లోనూ మారడానికి వీల్లేదు. వెంటనే వర్క్ స్టార్ట్ చేయండి. అలాగే మేడం. హలో, మెటీరియల్స్ మేనేజర్ రవీంద్ర గారేనా? ఆ బాటిల్స్ సంగతి ఏం చేశారు? చేస్తాను చూస్తాను అనడానికి టైం లేదు. బాటిల్ అందంగా డిఫరెంట్గా తీసుకెళ్లి దాచుకోవాలనిపించేలా ఉండాలి. 4-5 రకాలు స్పెషల్గా డిజైన్ చేయించి తయారు చేయించండి. అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తాను. ఫస్ట్ బ్యాచ్కి 200 ml, 300 ml బాటిల్స్ రెడీ అయితే చాలు. 26th కల్లా మార్కెట్లోకి వెళ్ళిపోవాలి. మిగిలిన పనులని పక్కన పెట్టి ఆ పని మీద ఉండండి. పబ్లిసిటీ డిజైన్స్ కూడా రెడీ అవ్వాలి. యూత్ని అట్రాక్ట్ చేసేలా క్రేజీ క్యాప్షన్స్ ఉండేలా చేయండి. అట్ ద సేమ్ టైం మన ప్రోడక్ట్ ప్రత్యేకతని బూస్టప్ చేసేలా ఉండాలి. ఆర్టిస్ట్తో డిస్కస్ చేసి మీరు ఐడియాకొచ్చి 2-3 రకాల డిజైన్స్ చేయించండి. నేను ఫైనలైజ్ చేస్తాను. మెయిన్ సెంటర్స్లో హోర్డింగ్స్ అన్ని బ్లాక్ చేయండి. షాప్స్లో డిస్ప్లే చేయడానికి గ్లో సైన్ బోర్డ్స్, మినీ సైన్ బోర్డ్స్ కూడా రెడీ కావాలి. టీవీ యాడ్స్, పేపర్ పబ్లిసిటీ, యాడ్ ఏజెన్సీస్కి కాంట్రాక్ట్ ఇచ్చేయండి.
కాన్సెప్ట్ సింపుల్ గా అందరికీ అర్థమయ్యేలా మన సేల్స్ ప్రమోట్ చేసేలా ఉండాలి. చూసిన జనం మన యాడ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇవన్నీ 26th లోగా జరగాలి. చూడండి పద్మనాభం గారు, మార్కెటింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డీలర్స్ డిస్ట్రిబ్యూటర్స్తో మరోసారి మాట్లాడండి. అడ్వాన్స్ పేమెంట్స్ లేకపోతే డీలర్షిప్ క్యాన్సిల్ అవుతుందని చెప్పండి. అగ్రిమెంట్ కంక్లూడ్ అయితే మంచిది. పబ్లిసిటీ మేనేజర్తో మాట్లాడాను. మెటీరియల్ రెడీ అయిన వెంటనే అందరికీ పంపిస్తామని చెప్పండి. సాఫ్ట్ డ్రింక్ తయారైన దగ్గర నుంచి కన్స్యూమర్ చేతికి వెళ్లేంత వరకు మొత్తం నెట్వర్క్ అంతా పకడ్బందీగా ఉండాలి. ఇది మనకి ప్రెస్టీజ్ ఇష్యూ. ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకూడదు. ఫైనాన్స్ మేనేజర్ కూడా ఫోన్ చేసి చెప్తాను. ఫండ్స్ లేకపోవడం వల్ల ఏ స్టేజ్లోనూ పనులు ఆగిపోయాయన్న మాట వినపడకూడదు. అనుకున్నట్టుగా ప్రోడక్ట్ 26th కల్లా మార్కెట్లోకి వస్తే ఓకే, లేదంటే అందుకు కారణం ఎవరైనా సరే స్పేర్ చేయను. ఈ విషయం మరోసారి అందరికీ గుర్తు చేయండి. మాలతి ఆఫీస్కి రావడం లేదే? లాంగ్ లీవ్ లో ఉంది కదా మేడం. ఆ విషయం నాకు తెలుసు. ఎన్నాళ్ళు లాంగ్ లీవ్ లో ఉంటుంది? 2 నెలలు పెట్టింది మేడం. పరిస్థితిని బట్టి తర్వాత జాయిన్ అవుతుంది. ఇంపార్టెంట్ సీట్లలో ఉన్నవాళ్ళు ఇలా లాంగ్ లీవ్లు పెట్టి వెళ్ళిపోతుంటే ఇక్కడ పనులు ఎలా జరుగుతాయి? సీనియర్లు అంటుంటారు, ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా మీకు? లీవ్ క్యాన్సిల్ చేస్తున్నాను, వెంటనే వచ్చి జాయిన్ అవ్వమనండి. తన ఆఫీస్కి వచ్చే పరిస్థితిలో ఉంటే లీవ్ ఎందుకు పెడుతుంది మేడం? లీవ్ క్యాన్సిల్ చేస్తున్నాను, వెంటనే వచ్చి జాయిన్ అవ్వమనండి. తన ఆఫీస్కి వచ్చే పరిస్థితిలో ఉంటే లీవ్ ఎందుకు పెడుతుంది మేడం? అవన్నీ నాకెందుకు? అయినా ఇది మీకు అనవసరం. వెంటనే వచ్చి జాయిన్ అవ్వకపోతే డిసిప్లినరీ యాక్షన్ కింద టెర్మినేషన్ ఆర్డర్స్ ఇచ్చి ఉద్యోగం నుంచి తీసేస్తాను. ఆ విషయం చెప్పండి. అదేమిటి మేడం అలా అంటారు? మాలతి మేడం గారి చేత ముందుగానే లీవ్ శాంక్షన్ చేయించుకుంది. మాట్లాడితే మేడం 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 గారిని కాకబట్టి ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి లీవ్ శాంక్షన్ చేయించుకొని ఆఫీస్ ఎగ్గొట్టి ఇంట్లో కూర్చోవడం మీ అందరికీ బాగా అలవాటైపోయింది. అయినా ఇక్కడ వర్క్ లోడ్ ఎంతుందో ఆవిడకేం తెలుస్తుంది? లీవ్ మేడం గారు శాంక్షన్ చేస్తే చాలా? ఎండి గారి పర్మిషన్ అవసరం లేదా? సార్కి కూడా తెలుసు మేడం. తెలిస్తే చాలదు, లీవ్ శాంక్షన్ చేస్తున్నట్టు ఆయన పర్మిషన్ కూడా ఉండాలి కదా. ఏమైంది భార్గవి? మాలతి 2 నెలల నుంచి ఆఫీస్కి రావడం లేదు. ఏమైందని అడిగితే లాంగ్ లీవ్ లో ఉందని సమాధానం చెప్తున్నారు. లాంగ్ లీవ్ అంటే ఎన్నాళ్ళు? దానికో టైము పాడు లేదా? లీవ్ పెట్టి ఇంట్లో కూర్చోవడం, మేడం గారి చేత ముందుగానే శాంక్షన్ చేయించుకున్నామని ఆ లీవ్ పీరియడ్ కూడా జీతాలు తీసుకోవడం. ఇలా అయితే ఆఫీస్ ఏం బాగుపడుతుంది? ఆ సీట్ వర్క్ అలాగే పెండింగ్ లో ఉండిపోయింది. ఎవరు చేస్తారు? లీవ్ శాంక్షన్ చేసిన మేడం గారు వచ్చి చేస్తారా? చచా, సీనియర్లు అయి ఉండి కూడా ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వకపోతే వేస్ట్. నిజమే భార్గవి, అందరూ నీలాగే రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయితే ఆఫీస్ ఇలా ఉండేది కాదు, ఇంకా బాగా డెవలప్ అయ్యేది. పోనీ గట్టిగా ఎవరినైనా ఏమైనా అందామంటే మా అమ్మ ఊరుకోదు, మన మీద విరుచుకుపడుతుంది. వీళ్ళింతే గుమస్తా మెంటాలిటీలు. మనం ఏం చేయలేం. ఎందుకు చేయలేం? లీవ్ పీరియడ్కి జీతం కట్ చేస్తామంటే ఇంకెవరూ లీవులు పెట్టరు. మాలతిని వెంటనే వచ్చి జాయిన్ అవ్వమని, లేకపోతే టర్మినేట్ చేయాల్సి వస్తుందని ఆర్డర్స్ ఇవ్వండి. ఎందుకు జాయిన్ అవ్వదో చూస్తాను. మీరిలా కామ్గా ఉండబట్టే వీళ్ళని నాటకాలు ఆడుతున్నారు. ఇలా అయితే లాభం లేదు. రేపు మన కంపెనీకి నష్టాలు వస్తే వీళ్ళెవరూ ఉండరు, వేరే ఉద్యోగాలు చూసుకొని వెళ్ళిపోతారు. నష్టపోయేది మనమే. కరెక్ట్ భార్గవి, నేను అంత దూరం ఆలోచించలేదు. వెంటనే వచ్చి జాయిన్ అవ్వకపోతే ఉద్యోగం నుంచి పీకి పారేస్తానని ఆర్డర్స్ టైప్ చేసి మాలతికి పంపించు. అది పంపిస్తే చాలదు. ఇక మీదట ఏ లీవ్ కావాలన్నా ఎండి గారి పర్మిషన్ కూడా ఉండాలని జనరల్ సర్క్యులర్ ఇస్తేనే గానీ వీళ్ళందరూ దారిలోకి రారు. గుడ్, అది కూడా డ్రాఫ్ట్ చేయి, నేను సంతకం చేస్తాను.
నేను రోజుని మాట్లాడుతున్నాను. అరేంజ్మెంట్స్ ఎంతవరకు వచ్చాయి? ఫంక్షన్ ప్లేస్లో మన ప్రోడక్ట్ని ఎలివేట్ చేసేలా బ్యానర్స్, కటౌట్స్ కూడా పెట్టించండి. ప్రెస్ మీట్ అరేంజ్ చేయండి. టీవీ ఛానల్స్లో కూడా కవర్ అయ్యేలా చూడండి. ఏదైనా నాకు చెప్పి చేయండి. ఉంటాను. హలో, ఎస్పీ గారు ఉన్నారా? ఒకసారి లైన్ ఇవ్వండి. నేను రోజీని మాట్లాడుతున్నాను. రోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్పర్సన్ని. గుడ్ మార్నింగ్. అదే మొన్న చెప్పాను కదా, ఫంక్షన్ 26th అని. కన్ఫర్మ్గా ఉంటుంది. మినిస్టర్ గారు వస్తున్నారు. మీరు కూడా కోఆపరేట్ చేస్తే సక్సెస్ఫుల్గా అయిపోతుంది. అలాగే, ఉంటాను. మేడం మేడం రండి. బాటిలింగ్ అంతా రెడీయేనా? మరోసారి చెక్ చేశారా? సారీ మేడం, ఏమైంది? మీరిచ్చింది ఒరిజినల్ ఫార్ములా కాదు. వాట్ యు మీన్? అవును మేడం, కావాలనే ఎవరో అందులో మార్పులు చేర్పులు చేశారని నా అనుమానం. ఆ ఫార్ములా బేస్ చేసుకుని మన ప్రోడక్ట్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తే చాలా ప్రమాదంలో ఇరుక్కుంటాం. ఈ ప్రోడక్ట్ ఆపేయటం మంచిది. ఏమిటి మీరు మాట్లాడేది? ప్రోడక్ట్ ఆపేయాలా? దీనికి ఇప్పటికి ఎంత ఇన్వెస్ట్ చేశానో మీ ఊహకు కూడా అందదు. నో, అది జరిగే పని కాదు. అసలు మీరు సరిగ్గా టెస్ట్ చేశారా? చేశాను కనుకే చెప్తున్నాను మేడం. ఈ ఫార్ములాతో తయారు చేస్తే బాటిలింగ్ చేసిన 2-3 గంటల్లోనే కలర్ మారిపోతుంది. ఫంగస్ ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. ఇది గనక మార్కెట్లోకి వెళ్తే ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నట్టు అవుతుంది. క్రిమినల్ కేసు దాకా వెళ్తుంది. ఇవన్నీ ఎలా ఉన్నా ముఖ్యంగా మన కంపెనీ పరువు పోతుంది. మొదటి నుంచి ఈ కంపెనీతో ఉన్న అనుబంధంతో మీ మంచి కోసం చెప్తున్నాను. ముందుగా నేను ఈ విషయం చెప్పినా మీరు పట్టించుకోలేదు. కాదని నన్నే దీనికి బాధ్యుని చేస్తానంటే రిజైన్ చేసి వెళ్ళిపోవటం కన్నా చేయగలిగింది ఏమీ లేదు. వస్తాను మేడం.